గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. బిర్యానీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి హైదరాబాద్ రెస్టారెంట్లు, హోటళ్లలో జరిపినటువంటి చిన్నపాటి తనిఖీయే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. భారీ కుంభకోణం అంటే ఎంత భారీ? అతి భారీ కుంభకోణం. దేశవ్యాప్తంగా 70,000 కోట్ల టర్నోవర్ని లెక్కల్లో చూపకుండా చేసినటువంటి మాయదారి లెక్కలు ఇప్పుడు బయటపడ్డాయి. ఒక పేరొందిన బిల్లింగ్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ని దుర్వినియోగం చేస్తూ టర్నోవర్ని తగ్గించి చూపించాయనే దాన్ని ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇప్పుడు గుర్తించారు. 2019, 20 నుంచి 2025, 26 ఆర్థిక సంవత్సరం వరకు 1.77 లక్షల రెస్టారెంట్ల లావాదేవీలకు సంబంధించి 60 టెరాబైట్ల డేటాను హైదరాబాద్లోని ఆయకార్ భవన్లో డిజిటల్ ల్యాబ్లో ఫోరెన్సిక్ విశ్లేషణ చేశారు. అంటే దేశవ్యాప్తంగా ఏం జరుగుతోంది అనేది ఆయకార్ భవన్లో ఉన్నటువంటి డిజిటల్ ల్యాబ్లో విశ్లేషణ జరిగింది. ఇందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, జనరేటివ్ ఏఐ టూల్స్ని ఉపయోగించారు. 2019 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రెస్టారెంట్ల బిల్లింగ్ మొత్తం 2.43 లక్షల కోట్లలో 13,317 కోట్ల లావాదేవీలను బిల్లింగ్ నుంచి తొలగించేశారు. ఆ తర్వాత వాటిని లెక్కల్లోంచి కూడా తొలగించినట్లుగా అధికారులు గుర్తించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లలో 3,734 పాన్ కార్డులకు సంబంధించి 5,141 కోట్ల టర్నోవర్ను తగ్గించి చూపించారని ఐటీ అధికారులు అయితే గుర్తించారు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోని ఒక 40 రెస్టారెంట్లు, అతి కీలకంగా ఫేమస్గా ఉన్నటువంటి రెస్టారెంట్లకు సంబంధించి 400 కోట్ల టర్నోవర్ను తగ్గించి చూపించాయని, చాలా రెస్టారెంట్ల అమ్మకాలు 27% తగ్గించి చూపించాయని అధికారులు లెక్కలేస్తున్నారు. రెస్టారెంట్లు తమ బిల్లింగ్ కోసం దేశవ్యాప్తంగా ఒక ప్రముఖ సంస్థకు చెందినటువంటి సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నాయి. అయితే దానిలో ఉన్నటువంటి కొన్ని లూప్ హోల్స్, లోపాలని ఆధారం చేసుకొని సాఫ్ట్వేర్ని దుర్వినియోగం చేస్తూ బిల్లుల్ని తక్కువగా చూపిస్తున్నాయి ఇలాంటి రెస్టారెంట్లు. ఇది దేశవ్యాప్తంగా అమలు జరుగుతోంది అనేది ఐటీ శాఖ అధికారులు అయితే ఇప్పుడు గుర్తించారు. యూపీఐ, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఇలాంటి డిజిటల్ పేమెంట్స్తో చేసేటువంటి చెల్లింపులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే లెక్కల్లోకి చూపిస్తున్నారు. ఒకవేళ మనం క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి క్యాష్ ద్వారా చేసేటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డిలీట్ చేస్తున్నట్టుగా ఇప్పుడు ఐడెంటిఫై చేశారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1,77,00,000 రెస్టారెంట్లకు సంబంధించి బిల్లుల సాఫ్ట్వేర్ను పరిశీలించారు అధికారులు. ఈ విషయాన్ని అధికారికంగా ఆధారాలతో సహా బయటపెడుతున్నారు. దొంగ బిల్లులకు కారణమైనటువంటి సాఫ్ట్వేర్ను 10% కంపెనీలు వాడుతున్నట్టుగా ఐడెంటిఫై చేశారు. వీటికి సంబంధించి 60 TB డేటాను అధునాతన టెక్నాలజీ ఏఐ ద్వారా పరిశీలిస్తే ఈ విషయం అంతా బయటపడింది. దీనికి సంబంధించినటువంటి వివరాలనే ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొత్తంగా రెస్టారెంట్లలో తమ బిల్లుల్లో 27% వరకు లెక్కలు చూపడం లేదు అనేది ఇప్పుడు అతిపెద్ద న్యూస్. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న అనేక రెస్టారెంట్లు 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 వరకు 70,000 కోట్ల పన్నులని ఎగవేసినట్టుగా ఐడెంటిఫై చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా వెల్ నోన్, ఫేమస్, మంచి పేరున్నటువంటి పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటళ్ళు, బిర్యానీ సెంటర్లకి సంబంధించి 400 కోట్ల రూపాయల్ని ఎగేశాయి. అంటే వాళ్ళ కౌంటర్లో ఉన్నటువంటి డిజిటల్ బిల్స్లో 400 కోట్లకు సంబంధించినటువంటి లెక్కల్ని డిలీట్ చేసేశారు. ఇక అత్యధికంగా బిల్లులు ఎగ్గొట్టినటువంటి రాష్ట్రాల్లో కర్ణాటక అన్నిటికంటే టాప్ ప్లేస్లో ఉంది. 2,000 కోట్లతో అది మొదటి స్థానంలో ఉంది. అంటే ఆ 2,000 కోట్లకి సంబంధించినటువంటి లెక్కల్ని లేకుండా చేశాయి ఆ హోటల్స్. దీంతో పాటుగా తెలంగాణ 1,500 కోట్లతో రెండో స్థానంలో ఉంటే 1,200 కోట్లతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది. ఇక బిల్లుల్లో మోసాలకు పాల్పడి పన్నులు ఎగ్గొట్టిన రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటామని ఆదాయ పన్ను శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. బట్ ఏం జరుగుతోంది? ఇలాంటి సాఫ్ట్వేర్ని కేవలం దానికోసం మాత్రమే పెట్టారా?
హోటల్స్ వాటన్నిటినీ ఎలా సొమ్ము చేసుకుంటున్నాయి. యూజువల్గా ఇప్పుడు అంతా డిజిటల్ పేమెంట్స్ ఉండాలి అని చెప్పినప్పటికీ కొంతమంది హ్యాండ్తో పేమెంట్స్ చేస్తుంటారు, క్యాష్ పేమెంట్స్ అనేవి జరుగుతుంటాయి. అందులోనే లూప్ హోల్ని పెట్టుకున్నారు. చాలా వరకు చాలా సేఫ్టీగా సెక్యూర్డ్గా ఉంటుంది అని భావిస్తున్నటువంటి ఈ లెక్కల్లో 70,000 కోట్లు అంటే వాటన్నిటిని తిరిగి రాబట్టడం ఈజీయేనా? చాలా వరకు వెబ్సైట్లకు వెళ్ళి ఆదాయ పన్ను శాఖ అధికారులు చెక్ చేసినప్పుడు ఆ పోర్టల్లో మాత్రం అక్కడ చెల్లింపులు జరిగాయి అన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా ఇన్డెప్త్గా వెళ్ళి చూస్తే అక్కడ ఆర్డర్స్ ఏమీ లేనట్టుగా కంప్లీట్గా క్లీన్ డేటా అంతా డిలీట్ చేసినట్టుగా మాత్రమే కనిపిస్తోంది. వీటన్నిటిని చూసిన తర్వాత పెద్ద ఎత్తున జరుగుతోంది. అందులోనూ ఇప్పుడు గతంలోనే 2025 సంవత్సరానికి సంబంధించి చేసినటువంటి లెక్కల్ని బట్టి చూస్తే ఈ రంజాన్ సీజన్లో హలీంతో పాటుగా బిర్యానీకి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి ఫేమస్ బిర్యానీ సెంటర్స్ అలాగే రెస్టారెంట్స్లు ఈ అవకతవకలకు పాల్పడినట్టుగా గుర్తించారు. గతంలోనే 400 కోట్ల రూపాయలకు సంబంధించి ఇలాంటి అవకతవకలు ఉన్నాయి, ఆదాయ పన్ను కట్టలేదు అన్నప్పుడే దేశవ్యాప్తంగా దీన్ని తీగలాగారు. తీగలాగితే డొంకంతా కదిలింది. ఒకేసారి 70,000 కోట్ల కుంభకోణం అనేది బయటపడింది. ఇది ఏ ఒక్కరో కావాలని చేసింది కాదు. కాకపోతే ఆదాయ పన్ను శాఖ అధికారులు మాత్రం ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఎవరు తయారు చేశారు, ఆ సాఫ్ట్వేర్ టూల్ని ఎవరు డెవలప్ చేశారో అనేది చెప్పకపోయినప్పటికీ దాన్ని మాత్రం వాడుకొని దేశవ్యాప్తంగా ఇలాంటి లూప్ హోల్తో తమకి తాము డబ్బులు దండుకుంటున్నట్టుగా అయితే ఐడెంటిఫై చేశారు. సో సీరియస్ కన్సర్న్ అయితే ఉంది. ఇప్పటిదాకా రెస్టారెంట్లలో ఉన్నటువంటి ఫుడ్ ప్రాపర్గా ఉందా, హైజీన్గా ఉందా, హెల్త్ పరంగా ఎలా ఉంది, సేఫ్టీ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి వీటికి తోడుగా ఆదాయ పన్ను ఎగవేయడానికి సంబంధించి దాని మీద కూడా విజిలెన్స్ అనేది ప్రాపర్గా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో 70,000 కోట్ల రూపాయలు పన్ను కట్టకుండా హోటల్స్ అండ్ రెస్టారెంట్ యజమానులు లెక్కలకి చూపించకుండా వాడుకున్నారు అంటే మరి ఆ 70,000 కోట్ల రూపాయలని తిరిగి వసూలు చేస్తారా? అదే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మరి ఆ సాఫ్ట్వేర్ ఎందుకంత ఈజీగా అవైలబుల్గా ఉంది, ప్రతి ఒక్కరూ దాన్ని ఎందుకు వాడుకుంటున్నారు, అక్కడెందుకు రెస్ట్రిక్షన్స్ లేకుండా పోయాయి? నెక్స్ట్ ఆదాయ పన్ను శాఖ అధికారులు దాని మీద ఫోకస్ పెట్టబోతున్నారా? దెన్ వాట్ అబౌట్ 70,000 కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి వస్తాయా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి.